ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్లో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే బిగ్ బాస్ వాళ్ళు లైవ్ కూడా సరిగ్గా ప్లే చేయట్లేదు కాబట్టి. ఇట్స్ ఫర్ ఫన్. ఓకే, ఇక అసలు విషయానికి వస్తే జనరల్గా అయితే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి రావాలంటే ఆడియన్స్ వేసే ఓట్లు తక్కువగా ఎవరుకుంటాయో వాళ్ళు బయటకు వస్తారు. ఇక ఈ వారం నామినేషన్స్లో 7 ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక లీస్ట్ ఓటింగ్లో అయితే ఈ వారం బర్నీ అయితే ఉన్నాడు. ఇక బర్నీని ఎలిమినేట్ చేసి బయటికి పంపిద్దామా అని బిగ్ బాస్ టీం వాళ్ళు ఆలోచిస్తున్న టైంలో ఈ రోజు వీడియో షూటింగ్ అయితే స్టార్ట్ అయింది. ఇక అప్పుడు రాము నాగార్జున గారితో మాట్లాడుతూ, సార్ నేను ఈ ఇంట్లో ఉండలేకపోతున్నాను సార్, ఫుడ్ విషయంలో కూడా నేను ఏమాత్రం కాంప్రమైజ్ కాలేకపోతున్నాను, ఈ ఇంట్లో ఉండడం నా వల్ల కావట్లేదు, అంతేకాకుండా మా అమ్మ నాన్న ఎక్కువగా యాదికొస్తున్నారు సార్, నేను ఇంటికి వెళ్ళిపోతాను అంటూ నాగార్జున గారిని అయితే బ్రతిమలాడారంట. ఇక దానికి నాగార్జున గారు, రాము ఈ ఛాన్స్ ఎంతో మంది వెయిట్ చేస్తే కానీ రాదు, కానీ నీకు వచ్చింది, నువ్వు 1కి 10 సార్లు ఆలోచించుకొని నాకు నీ డెసిషన్ చెప్పు అని అంటే, లేదు సార్ నేను వెళ్ళిపోతాను సార్, నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను సార్, నన్ను ఇంటికి పంపించేసేయండి అంటూ బతిమలాడారంట నాగార్జున గారిని. ఇక నాగార్జున గారు కూడా చాలా కాంప్రమైజ్ చేయడానికి ట్రై చేశారంట. నువ్వు టాప్ 5లో ఉండాల్సిన కంటెస్టెంట్వి రాము, నువ్వు ఆలోచించుకొని చెప్పు నీ డెసిషన్ అని అంటే, లేదు సార్ నేను ఇంటికి వెళ్ళిపోతాను అని ఖచ్చితంగా చెప్పేసరికి హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా ఇంకో 4-5 వారాలు వెయిట్ చేస్తే సీజన్నే అయిపోతుంది, నువ్వు టాప్ 5లో ఉండాల్సిన కంటెస్టెంట్స్ అని సరే చెప్తున్నారు కదా, ఒక 5 వారాలు ఓపిక పట్టు అని రాముకి చెప్తే, ఇక రాము ఇంతకీ ఒప్పుకోక, బిగ్ బాస్ నాగార్జున గారు ప్లీజ్ కాస్త నన్ను మాట వినండి, నన్ను ఇంటి నుంచి బయటకు పంపించేసేయండి అని బతిమలాడేసరికి ఇక నాగార్జున గారు, గుర్తుపెట్టుకో నువ్వు సెల్ఫ్ ఎలిమినేట్ అయ్యి నీ ఇష్ట ప్రకారం వెళ్ళిపోతానంటున్నావు అంటూ నాగార్జున గారు అయితే రాముకి చెప్పి నీ ఇష్ట ప్రకారమే వెళ్తున్నావు అంటూ ఇంటి నుంచి అయితే బయటికి పంపించేశారంట రాముని. మరి టాప్ 5లో ఉండాల్సిన కంటెస్టెంట్ ఇలా బయటికి రావడం కరెక్టా కాదా, మరి మీరేమంటారనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్.